నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. సరిగ్గా ఏడాది క్రితం కూటమి ప్రభుత్వం ఏది ఒకటవటానికి, కూటమిగా మారటానికి రాజకీయం అప్పటిదాకా ఉన్న రాజకీయంలో ఒక పెనుమార్పులు జరగడానికి నాంది పలికిన రోజండి. ఏది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్. సో దాంతోటి ఆల్మోస్ట్ అప్పటి వరకు అండి కమ్మా కాపు అనే కలవరు అన్నది అది కాస్త తుడిచిపెట్టుకుపోయింది. అప్పటి వరకు జనసేన కలిస్తే తెలుగుదేశంతో చాలా మార్పులు జరుగుతాయి అని చెప్పేసి అక్కడ కొన్ని రాజకీయాలు జరిగిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలు అయిపోయి అంతే. ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్మెంట్ చేసిన సంఘటన ఆ స్పాట్లో జరిగింది. వీటన్నిటికీ మూలం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అండి. అంతే కదా. సో ఇది ఒక రకంగా భస్మాసురుడి. ఖచ్చితంగా. చిన్నప్పుడు మోహిని భస్మాసుర అని డ్రామా వేస్తూ ఉంటే నాకు బాగా చిన్నతనం అప్పుడప్పుడే తెలుస్తున్నప్పుడు, సో దాన్ని చూసినప్పుడు అనుకున్నాను ఆ వయసులోనే ఏమనిపించిందంటే ఇంత మూర్ఖంగా కూడా ఉంటారా అని చెప్పేసి అని. కానీ ఆధునిక భస్మాసురుడిలాగా మనకి జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో కాదు ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సో అధికార దాహం ఆ రోజునేమో మోహిని మీద ఉన్నటువంటి మోహంతో ఆయన ఎత్తిన ఆయన చేయబెట్టుకున్నాడు. కానీ ఇక్కడ అధికార దాహంతో అధికారం అనేటువంటి మోహిని ఎప్పుడు నా దగ్గరే ఉండాలనేటువంటి ఒక అత్యాశతోటి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భస్మాసురుడు అతనన్న ఆ భస్మాసురుడైనా ఒకసారే పెట్టుకున్నాడు, కానీ ఈయన పదే పెట్టుకొని భస్మం అయిపోతున్నాడు. సో ఈ కంపారిజన్ కరెక్ట్గా సరిపోతుంది. భస్మాసురాస్త్రం అనేటువంటిది దాంట్లో ఏ రకమైన అనుమానం లేదు. అయితే మొండివాడు రాజు కంటే బలవంతుడని ఒక సామెత ఉందండి. ఆంధ్ర రాష్ట్ర దురదృష్టం ఏంటంటే 2019 నుంచి 24 మధ్యలో రాజే మొండివాడయ్యాడు. మొండివాడే ఒక మా సాధారణ మనిషి అయినా సరే మొండివాడైతే వాడు రాజు కంటే బలవంతుడు. కానీ రాజే మొండివాడే అనుకోండి, అది ఇంకా ఎన్ని రెట్లు తీక్షణంగా ఉంటుందో చూడండి. దురదృష్టవశాత్తు ఆంధ్ర రాష్ట్రానికి ఆ పరిస్థితి వచ్చింది. పక్కన ఉన్నటువంటి సలహాదారులు చెప్పినా, వెల్విషర్స్ చెప్పినా, ఇంకొకళ్ళు చెప్పినా తను అనుకున్నది ఒక కక్షగట్టి. చాలామంది ఏం చెప్తారంటే రాజారెడ్డికి ఏవైతే లక్షణాలు ఉన్నాయో రాజశేఖర రెడ్డి గారికి ఆ లక్షణాలు రాలేదు, ఒక జనరేషన్ ఆగి ఆ లక్షణాలన్నీ ఖచ్చితంగా పుణికిపుచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది చాలామంది ఆ కడప జిల్లాలో ఉండేటువంటి వాళ్ళు, ఆయన వ్యవహార శైలి తెలిసిన వాళ్ళు చెప్పేటువంటి మాట. అవతల వాడిని టార్గెట్ చేస్తే వాడి నాశనం చూసే వరకు వదిలిపెట్టకూడదు. ఆ ప్రాసెస్లో తల పగిలిపోయినా కూడా దానికి కూడా సిద్ధపడతారు వాళ్ళు, ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. సో చంద్రబాబు నాయుడు నేను 16 నెలలు జైల్లో ఉండటానికి కాంగ్రెస్ వాళ్ళు రాసినటువంటి శంకర్రావు రాసిన లెటర్ కంటే కూడా చంద్రబాబు నాయుడు ఎక్కువ కారణం అని చెప్పి కలలో మెలకువలో రెండిటి సందర్భాల్లో నమ్ముతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి బలంగా. కాబట్టి అధికారం నా చేతికి వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడిని ఏదైనా సరే నన్ను 16 నెలలు జైలు పక్షి అంటున్నారు కాబట్టి ఇతని మీద కూడా కేసులు పెట్టి కనీసం నాకంటే ఎక్కువ జైల్లో పెట్టాలనేటువంటి ఒక భావన. దానికోసం మీరు అన్నట్టు ఏమైందంటే అది ఆయన సీటు కిందకి నీళ్లు తీసుకొచ్చింది. ఆ రోజున విఘ్నులైనటువంటి ఆయన దగ్గర ఉన్న చాలామంది కూడా చెప్పారు వద్దు, కరెక్ట్ టైం కాదు. అదే అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరంలో అరెస్ట్ చేశారనుకోండి చంద్రబాబు నాయుడు గారిని, అంత ఇంపాక్ట్ ఉండేది కదా, జనం మర్చిపోతారు. కరెక్ట్. కానీ ఇంకొక 6 నెలల ముందు నీకు గడప ముందు ఎలక్షన్స్ ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు లాంటి ఒక వ్యక్తిని, ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పొలిటీషియన్, భారతదేశ చరిత్రలో చాలామంది నాయకుల్లాగానే అరుదైనటువంటి నాయకుడు ఆయన. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను కూడా నిర్ణయించిన సందర్భాలు మనం చూసాం. భారతదేశ వ్యాప్తంగా ఆయనకు పలుకుబడి ఉంది. అలాంటి మనిషిని ముట్టుకుంటాం అంటే కరెంట్ ప్లగ్లో ఏలుబెట్టినట్టేగా. అదే జరిగింది ఇవాళ. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు దాకా హరిరామ జోగయ్య లాంటి వాళ్ళ సలహాలు, తర్వాత వచ్చి ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు సన్నాయి నొక్కులు, ఇవన్నీ చూసి సరైన సమయం కోసం ఆయన చూస్తున్నాడు. నేను తప్పు చేస్తున్నానా, ఒప్పు చేస్తున్నానా, ఈ రెండు కులాలు కలుస్తాయా లేదా అనేటువంటి మీమాంస. ఎందుకంటే అలాంటి భ్రమలు వాళ్ళు కల్పించారు. చరిత్రలో ఎక్కడ వీళ్ళిద్దరు కలిసినటువంటిది లేదు అనేటువంటిది. సో ఖచ్చితంగా ఈ అరెస్ట్ ద్వారా నువ్వు అతనికి అవకాశం ఇచ్చావు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఒక ఎమోషనల్ హైలో ఉన్నారు ఆ రోజున. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి టైంలో నేను నిలబడాలి ఈ నాయకుడికి అనేటువంటి స్టాండ్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు నిలబడటంతో పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ జనరల్గా ఏంటంటే ఆ సామాజిక వర్గం ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అభిమానించేవాళ్ళు ఆయన్ని. కానీ తెలుగుదేశం క్యాడర్కి కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి మీద. ఎందుకంటే 2014-19లో పొత్తు పెట్టుకోవడం,
తర్వాత కాదని చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ బయటికి రావడంతో వాళ్ళకి యాక్సెప్టెన్స్ లేదు తెలుగుదేశం క్యాడర్కి. కానీ ఎప్పుడైతే బలంగా వచ్చి ఆపదలో నిలబడ్డాడో వాళ్ళు కూడా ఓన్ చేసుకున్నారు ఇతను. కాబట్టి ఈ రెండిటి పార్టీలే కాకుండా కమ్యూనిటీస్ బంధం కూడా అక్కడ గట్టిపడింది. అది జరిగిన తర్వాత కానీ అర్థం కాలేదు దాని డ్యామేజ్ ఎంత. తర్వాత రెండో ప్రమాదం ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం అనేటువంటిది ఏదైతే ఉందో ఐక్యత లేనటువంటి జాతి ఏదన్నా ఉందంటే వాళ్ళని కోట్ చేస్తారు. ఎందుకంటే ఆ సామాజిక వర్గంలో ప్రతివాడు హీరో, ప్రతివాడు నాయకుడిగా ఎదగాలనేటువంటి మనస్తత్వం ఉన్నప్పుడు ఏంటంటే అందరూ ఒక కట్టుగా ఉండటం అనేటువంటిది చాలా అరుదు. ఎవడికి వాడే వాడి ఐడెంటిటీ కోసం ప్రయత్నం చేస్తాడు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని ఆ వయసులో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి అంత దారుణమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, రోజుకు ఒక వార్త బయటకు వస్తూ ఉంటాయి, ఎవరి ప్రమేయం లేకుండానే ఆ సామాజిక వర్గం మొత్తం కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా, ఏ పార్టీ సింపథైజర్స్ అయినా కూడా వాళ్ళందరూ యునైట్ అయ్యారు. సో ఆర్థికంగా పరిపుష్టంగా ఉండి రాజకీయంగా చైతన్యం ఉన్నటువంటి ఆ సామాజిక వర్గంలో వచ్చినటువంటి ఐక్యత ఏదైతే ఉందో అది మిగతా సామాజిక వర్గాలందరినీ కూడా ఆకట్టుకోవటానికి, వాళ్ళు ఫైనాన్షియల్గా, మోరల్గా అన్ని విధాల నిలబడటానికి అది బీజం వేసింది. దాన్ని బట్టే కొన్ని లక్షల మంది మనం చూసాం. ఇతర దేశాల నుంచి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఇక్కడి నుంచి, యూరప్ నుంచి వచ్చి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు గెలిచారు అన్నటువంటి వార్త వినే వరకు కూడా వాళ్ళు ఇక్కడ నిలబడ్డారు. ఎన్ఆర్ఐసే కాకుండా అటు పక్కన కర్ణాటక బోర్డర్లో ఉన్నటువంటి వాళ్ళు, తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళు, ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, ఎవరికి వాళ్ళు ఈసారి కనుక మన చంద్రబాబు నాయుడిని తెచ్చుకోకపోతే మనకి ఇది లేదు అనేటువంటి భావంలోకి వాళ్ళు వచ్చేసారు. సో దీనంతటికీ కూడా తెలుగుదేశం ఒక రకంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారికి. అతని యొక్క అనాలోచితమైనటువంటి చర్య అనేటువంటిది ఈ రాష్ట్రానికి అత్యంత మేలు చేసింది. ఆయనకి మాత్రం రాజకీయ సమాధి కట్టింది. అది మనకు క్లియర్గా కనపడుతుంది. ఆయనకే కాదు సార్, ఇక్కడ కూడా ఇక్కడ గవర్నమెంట్కి కూడా కేటీఆర్ గారి దాని ఇది కూడా ఇంపాక్ట్ ఇక్కడ కూడా అంటే అది ఇక్కడే ప్రారంభమైంది. అవును. ఎందుకంటే అదే టైంలో ఇక్కడ ఎలక్షన్స్ రాబోతుండ అవును, ఆయన అహంకారంతో మాట్లాడినటువంటి ఒక మాట కరెక్ట్. ఇది పట్టుదలని ఇప్పుడు మనకి గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ అని గచ్చిబౌలి స్టేడియంలో జరిగింది. నేను కూడా అసలు ఎలా జరుగుతుందని నాకు తెలిసి చరిత్రలో ఎవ్వరూ కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా వేలాదిగా అంతమంది జనం ఒక చోట గుమిగొట్టడం అనేటువంటిది, గుమిగొట్టమే కాదు, ఒక రాజకీయ పార్టీ మీటింగ్కి వస్తే మీటింగ్ సగంలోనే వెళ్ళిపోతూ ఉంటారు డబ్బులు తీసుకొని వచ్చిన వాళ్ళు కూడా. కానీ ఆ రోజున రాత్రి 10 టైం అయిపోయిందని స్టేడియంలో లైట్లు ఆఫ్ చేసినా కానీ కదల్లా జనాభా అక్కడి నుంచి. అంటే ఎంత ఎమోషనల్ కనెక్ట్ వచ్చిందో చూడండి. వీటన్నిటి కూడా సేమ్ కదా, సేమ్ అది రోడ్డు మీద జరిగింది ఇన్సిడెంట్. తర్వాత అట్లాగే మెట్రో దాని మీద వాళ్ళు అడ్డుకోవటం అనేటువంటి ఇవన్నీ ఏంటంటే 1+1+1 అన్నట్టుగా ఎక్కడికో వెళ్ళిపోయింది. అసలు ఐటీ సెక్టార్లో సార్ ఒక 80 సంవత్సరాలు ఉంటాయేమో, ఆ ఏజ్డ్ పీపుల్స్ కొంతమంది ఫ్లగ్ కార్డులు పట్టుకుని ఉంచున్నారు. నేను అనేది అదేనండి. ఈవెన్ అంత దాకా ఎందుకండి, ఇప్పుడు మా మిస్సెస్ ఉంది, తనకు అసలు రాజకీయాలంటే, నేను రాజకీయ విశ్లేషకుడు అయినప్పటికీ కూడా ఇంట్లో నేను టీవీ పెట్టి రాజకీయం వింటుంటే కూడా నా మీద పోట్లాటకు వచ్చేది, ఏంటి రాజకీయం ఎప్పుడు చెత్త అని చెప్పేసి. అలాంటి ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చే వరకు ఆవిడ చేసినటువంటి వర్క్ కానివ్వండి, ఆవిడ చేసినటువంటి ఇది కానివ్వండి, నేను ఆశ్చర్యపోయి, అంటే ఇంత అభిమానం ఉందా లోపల అనేటువంటిది. అప్పటి వరకు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు మాట ఎత్తున తిట్టేది, ఏ రాజకీయ నాయకుడు వస్తే మనకేముందండి, ఇదంతా ఎందుకు, మీకెందుకు ఇది అని చెప్పేస్తే నన్ను అనేది. అలాంటి ఆవిడ తనే అలాంటి వర్క్ చేసిందంటే అలా కదిలిచ్చింది. అదే అరెస్ట్ అంత దూరం, ఒక 74 వయసు, అంటే మన ఇంట్లో ఉన్నారనుకోండి, మన నాన్నగారు వయసు ఉంటుంది, రైట్. అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి అలా చేయటం అనేటువంటిది జనాన్ని చాలా కదిలిచ్చింది. అదే ఏంటంటే న్యూట్రల్ ఓటర్స్లో కూడా ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు కూటమి గెలుపులో న్యూట్రల్ ఓటర్స్ అనేటువంటి వాళ్ళు చాలా మంచి రోల్ ప్లే చేశారు. వాళ్ళందరినీ కూడా కూటమి వైపుకు తీసుకొచ్చినటువంటి ఇది అర్బన్ ఓటర్స్ని కానివ్వండి, ఆ షిఫ్ట్కి అనేటువంటిది ఈ సంఘటన అనేటువంటిది ఉపయోగపడ్డది. రైట్. కాబట్టి ఇలా తీసుకుంటే ఎన్నో రకాలైనటువంటి అడ్వాంటేజెస్ ఏమో కూటమికి చేసింది, చర్య చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని భూస్థాపితం చేసింది. కాబట్టి దీన్ని మనం అందరం కూడా తలుచుకోవాల్సిన, చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజుగా మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి.